హాయ్ హాయ్ ఇంకా ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. ఎపిసోడ్ 13 ఎప్పుడు? టుమారో మార్నింగ్ 10 AM. స్టే ట్యూన్ పీపుల్. హాయ్ ఐషు. వర్ష ఎలా ఉన్నావు? నేను బాగున్నా. వర్మ హాయ్. సింగ్ అ సాంగ్ ఫర్ ఫ్యాన్స్ ప్లీజ్. వద్దు అర్మన్, నీకు తెలుసు కదా నేను పాడితే ఎట్లుంటుందో. రక్తం వస్తుంది. ఇప్పుడు లీటర్ రక్తం అవసరమా? ఫిల్టర్ లేకుండా పెట్టు. నేను పెట్టాను. నా ఫోన్, నా డేటా బ్యాలెన్స్, ఐ మీన్ లైక్ నా వైఫై, నా ఇష్టం, నా లైఫ్. మా తమ్ముడు ఏం చేస్తుండు? వెళ్ళిపోయాడు, వాడు వైజాగ్ వెళ్ళిపోయాడు. హాయ్ హాయ్ హాయ్. పాడుగా చాలా వద్దులే, ఎందుకులే వర్మ. దారుణాలన్నీ చూడడానికి లైవ్ కాదు. లైవ్ ఇస్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. నేను కొత్తగా తెలుసుకున్నాను అది. హౌ మెనీ ఎపిసోడ్స్ ఆఫ్ బ్యాక్ బెంచర్స్? ఆస్క్ తేజ. ప్లీజ్ సింగ్ అ సాంగ్. నో ప్రాబ్లం. యాక్చువల్లీ నా వాయిస్ చాలా వియర్డ్గా వస్తుంది. ఈ టైంలో అస్సలకే వద్దు. హాయ్ సింధు రెడ్డి. హాయ్ సింధు. హల్కే ఫుల్కే తిన్నా వర్ష? లేదు తినలే. సింపుల్ క్వీన్. నువ్వు సూపర్ ఉంటావు. థ్యాంక్ యూ అక్క. లవ్ యూ. థ్యాంక్ యూ తమ్ముడు. యాడ్ సమ్ వన్. విల్ యాడ్. లెజెండ్ మూవీలో నుంచి ఒక డైలాగ్ చెప్పండి ప్లీజ్. యాక్చువల్లీ నేను బాలకృష్ణ సినిమాలు చూడను. నువ్వే చెప్పు, ఏ డైలాగ్ చెప్పాలో అర్మన్. నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నన్ను వేసుకుంటున్నావు. చూస్తున్నా కొన్ని రోజుల నుంచి గుడ్ మార్నింగ్ అనే మెసేజెస్ కూడా రావట్లేదు అర్మన్ నుంచి. ఓకే. హార్దిక్ ఆర్ కేఎల్ రాహుల్? కేఎల్ హార్దిక్. బాగా చెప్పారా? యాక్చువల్లీ హార్దిక్ పాండ్యాలే. కేఎల్ రాహుల్ మళ్ళీ నెక్స్ట్ వస్తాడు. కాల్ తేజ. ఆ ఫోన్ లైవ్ ఆన్ చేస్తా. ఇప్పుడు ఎట్లా కాల్ చేస్తా? సరే పీకే మూవీ నుంచి. పీకే ఏంది? పీకే మూవీ నుంచి చెప్పు. దిప్పేస్తాం ఈసారి. చెప్పాలి. ఏం చెప్దాం? ఏం చెప్పినా లైక్ మిగతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు హట్ అవుతారు. సో బాగోదేమో అని. యాక్చువల్లీ కోల్డ్ ఉంది కదా, వద్దులే. అయినా చెప్దాం. వద్దు. లీవ్ చెప్పొద్దు. నెక్స్ట్ టైం. కరోనానా అక్క? ఏంటి కోల్డ్ అంటే కరోనానా? కరోనా అన్నది లేకముందు కోల్డ్ వస్తే ఒక 2-3 days ఉంటుంది కదా, అట్లానే ఉంది. లోల్. జనాలు అప్డేట్ అయిన కాడికే ఉండిపోతారు. దాని ఫ్యూచర్, దాని ఫర్దర్గా ఆలోచించారు, దాని పాస్ట్ ఆలోచించారు. దేంతో కంపేర్ చేసుకోరు. కొన్ని కంపేర్ చేసే ఉంటాయి, కొన్ని కంపేర్ చేయని ఉంటాయి. 13 టేబుల్ చెప్పండి ప్లీజ్. అరే నాకు రాదురా, ఎందుకురా? బిగ్ ఫ్యాన్ అనన్య జింక. నీకు బాటా చెప్పు కానీ, లేకుంటే వుడ్లాండ్ షూతో కానీ కొట్టచ్చు. సీరియస్లీ మీ వాయిస్ చాలా బాగుంది. కాదా? ఓకే. అంటే లైవ్లో మాట్లాడతాం కాబట్టి ఇట్లా ఉంటుంది. అండ్ ఫ్యూ టైమ్స్ నాకు కోపం వచ్చినప్పుడు వచ్చినప్పుడు నా వాయిస్ కాదని అనుకుంటారు. రణధీర్ హలో. డిఓపి సార్ ఫర్ యువర్ కెమెరా తిప్పింగ్ అండ్ బిగ్ ఫ్యాన్ సార్. ఈ పాటికి నవ్వుతూ ఉంటాడు మా రణధీర్. వాట్ ఈస్ ఫోటోసింథసిస్? ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫుడ్ విత్ ప్లాంట్స్ ఇస్ కాల్డ్ ఫోటోసింథసిస్. ఏదోలే అర్బన్ నా ఇజ్జత్ అని చెప్తున్నా. మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏం లేదు, ఫుడ్డే ఫేవరెట్ నాకు. అట్లానే ఎక్కువ తినను, లైట్గా తింటా. అండ్ ఐ ఈట్ ఐస్ క్రీమ్, చాలా ఇష్టం ఐస్ క్రీమ్. లాంగ్ విత్ దట్ ఫ్రాంకీ తింటా. పిజ్జా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ కూడా తక్కువ తింటా. దట్స్ ఇట్. రాడిగా ఎవరు వస్తాడు? తేజు చూద్దాం వస్తాడో రాడు. మీరు ఏడుస్తే బాగుంటారు వర్ష. నేను ఏడిస్తేరా? లిటరలీ నాకు ఏడవడం నచ్చదు.
క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ. నువ్వు నీ క్వశ్చన్స్. ఫేవరెట్ పర్సన్ అంటే సి ఫేవరెట్ పర్సన్, ఫేవరెట్ ఫుడ్, ఫేవరెట్ కలర్, నీకు సిట్యుయేషన్ బట్టి ఒకటి నచ్చుతుంది. ఇప్పుడు నీకు బ్రైట్ డే అనుకో, ఎట్లా అంటే అప్పుడు ఒక కలర్ వేసుకోవడానికి నచ్చుతుంది, ఇదే నా ఫేవరెట్ కలర్, ఇదే బాగుంది అనుకుంటాం. లేకుంటే డ్రెస్ మోడల్ బట్టి ఒక కలర్ బాగుంది అనుకుంటాం. అట్లా నీకు ఫేవరెట్ పర్సన్ కూడా ఎవరిని చూస్ చేసుకోలేం. సీ ఇన్ ద స్కూల్ ఒకడు ఉంటారు, కాలేజ్కి వచ్చాక ఒకళ్ళు ఉంటారు. అది కీప్స్ ఆన్ చేంజింగ్ యాక్చువల్లీ. విన్నీ హాయ్ జై బాలయ్య అంట. సర్లే, సో ఏం చదువుతున్నా, చదువు గురించి అప్పుడు అవసరమా? వాట్స్ మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ అబౌట్ యూ? ఇరిటేటింగ్ థింగా? నాలో నాకు ఇరిటేటింగ్ అనిపించేది మూడ్ స్వింగ్స్. అవి చాలా ఫాస్ట్గా మారిపోతాయి. అవి ఎవరికి రాకూడదు అనుకుంటారు, బట్ వస్తాయి. దాన్ని ఎట్లా అంటే ఫేస్ చేసుకుంటా, లేకుంటే ఒక ట్రీట్మెంట్ అంటూ ఉంటుంది కదా ప్రతి దానికి. ఆ ట్రీట్మెంట్ నా దగ్గర లేదన్నమాట. నేను చాలా బాగుంటుంది. ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. సర్దికి ఏ టాబ్లెట్స్ వేసుకుంటారో తెలుసా? నేనైతే సిట్రజిన్ వేసుకుంటా, నెక్స్ట్ డే ఫుల్ పడుకుంటా అనమాట సిట్రజిన్ వేసుకొని. యాక్చువల్లీ కోల్డ్కి ప్రాపర్ మెడిసిన్ అంటూ ఏం లేదు, నేనైతే సిట్రజిన్ వేసుకుంటా. ఓకే, హెయిర్ డాండ్రఫ్ మొత్తం ఇక్కడ తిరుగుతుంది. యువర్ బర్త్డే ఎప్పుడు? February 7th. నువ్వు మేకప్ వేస్తావు కదంట. ఏది మేకప్? ఏమైనా తేడా కనిపించదా? ఓన్లీ లిప్స్టిక్ వాడతా నేను. వేసుకోవాలి సిట్రజిన్ జల్లి. ఇంట్లో లేవు, ఉన్నాయేమో అనుకుంటా, తెలియదు. అక్కడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమను. ఓపీ గేమ్స్ అంట సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊడిదే. ఇంతవరకు ధనుష్ అన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. సి ధనుష్, ధనుష్ ఇస్ కైండ్ ఆఫ్ క్రష్. ఏంటి అసలు మీరు? అంటే నచ్చకూడదు, ఒక 2 హీరోలు నచ్చకూడదా? 2 హీరోలు నచ్చకూడదా? అసలు ఆ హీరోయిన్లే నచ్చరు అయితే. నాకు ధనుష్ ఇష్టం, ధనుష్ చాలా చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ కూడా ఇష్టం. అంటే పవన్ కళ్యాణ్ చూసిన వెంబట అదొక ఎనర్జీ తగులుతుంది అనమాట. ధనుష్ని చూస్తే ఇంకేం ఉండదు. ఐ థింక్ శ్రేయ ఇస్ టైపింగ్. నాకు స్నాప్ నుంచి వస్తున్నాయి మెసేజెస్ శ్రేయ దగ్గర నుంచి. ఓపీ గేమ్ 69 అంట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ? జంక్ ఫుడ్. నేనైతే అదే ఎక్కువ తింటా. అది తింటున్నా కూడా నేను ఎట్లుంటున్నా. 2 కాదు 2 అనాలంట. ఏదో నీ లెక్క నైట్ లంచ్ చేయడాలు, లేకుంటే ఆఫ్టర్నూన్ డిన్నర్ చేయడాలు మాకు రావు. వాట్ ఈస్ ద వియర్డ్ సాటింగ్ సిట్యుయేషన్ యూ హావ్ ఫేస్డ్? వియర్డ్ అనిపించింది నాకు ఎపిసోడ్ 11లో. ఇంట్రా ఇట్లుంటే ఇంకా బాగా చేస్తుంటే బాగుండు అన్నట్టు అనిపించింది. అది నీకు కూడా అనిపించిందో నాకు తెలుసు అనిపి. ఫెయిర్ అండ్ లవ్లీ కదా, హిమాలయ క్రీమ్ అది, ఫెయిర్ అండ్ లవ్లీ కాదు. లోల్ వేర్ ఇస్ తేజ? సారీ, ఓపీ గేమర్ 69 అంట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై బొడ్డోడు ఛానల్, ఓకేనా? అరే అట్లా స్క్రోల్ అయిపోతున్నాయిరా, నాకేం కనిపిస్తుంది. హాయ్ శ్రేయ అని యాడ్ చేయి. శ్రేయ యాడ్ అవ్వదు అనుకుంటా, షీ నాట్ ఇన్ లైవ్. అక్క విచ్ ఫిల్టర్ యూ యూజ్ మోస్ట్? స్కాట్లాండ్ ఒకటి, దట్స్
స్కాట్లాండ్ ఎక్కువ వాడతా. అండ్ రో ఎగ్ ఫిల్టర్ ఒకటి. That's it. అంతకు మించి ఇంకేం వాడను. హాయ్ శ్రీజ. సాయి శ్రీజ, మా శ్రీజ కాదు. హాయ్ పవిత్ర. ఒక సాంగ్ పాడవా? ఇప్పుడున్న కండిషన్లో చాలా రిస్క్ అది. ఫస్ట్ టైం ఇంత అందమైన అమ్మాయిని చూడడం. బాబోయ్ పులిహోర. ఈ పులిహోరలని నాతో కలపడం కుదరదు, బికాస్ ఆ పులిహోర నచ్చదు. ఏమన్నా మాట్లాడచ్చు కదా, ఏమైనా అడగచ్చు కదా. మీరు మేకప్ ఎక్కువ వేశారు. మా జీవితం. మీరు చాలా క్యూట్గా ఉంటారండి. థ్యాంక్ యూ. నేను చెప్పిన అనన్యకి నేను క్యూటీ రా అని చెప్పి. సరదైందా? యా సరదైంది. వీడెవడితో మాట్లాడుతుండే రిక్కిగాడు. నేచురల్ ఉంటే బాగుంటుంది. అవును, మీరే పులిహోర బ్యాచ్ బాబు. నాకు ఫస్ట్ థింగ్ కలపడం రాదు. చాలా భయపడతాను నేను ఎవరితోనైనా మాట్లాడడానికి. మీకున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి? నాకున్న బిగ్గెస్ట్ క్వశ్చనా ఏముంటుంది అనుకోని. సపోజ్ అది చూసాను అనుకో, అది ఎట్లా చేసుకుంటారని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది. సపోజ్ ఫోన్ ఉన్నదనుకో, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఒక క్వశ్చన్ వస్తుంది. ఏదన్నా నాకు క్వశ్చన్, నీకు తెలుసు కదా అది ఒక క్వశ్చన్ బ్యాంక్ అని వస్తానే ఉంటాయి. వాట్స్ యువర్ ఫేవరెట్ డ్రెస్? నైట్ వేర్. జిందాబాద్. చాలా కంఫర్ట్ అది. లైవ్ అప్లోడ్ చేయండి. లైవ్ అప్లోడ్ చేయబుద్ది కాదు నాకు ఎందుకు, ఐ డోంట్ నో. మీరు ఏ కాలేజ్లో చెప్తే మేము కూడా అక్కడే జాయిన్ అవుతామట. అక్క అయిపోయింది నాకు. అది అలా ఉంటది మరి. అబ్బా, ఏం ఫిల్టర్ వేసుకోవాలి అసలు? ఈ ఫిల్టర్లు ఏంటి అసలు? ఈ గోల్ నేను ఏంటి? గోల్డ్ పంపిన ఫిల్టర్లు. సరే నాన్న, రీల్స్ చేసుకోవాలి. చలో బతుకం. అందరికి హాయ్. ట్రైలర్ ఎంత మంది చూసారు? ఐ మీన్ ప్రోమో కట్ ఎంత మంది చూసారు? చూడనోరు అంటే అర్జెంట్ వెళ్ళి ప్రోమో చూసేయండి. రేపు క్రేజీ ఉంటది ఎపిసోడ్. పిం పిం పియో. సో యా, వర్ష లిప్స్టిక్ ఎక్కడ కొన్నావు? లిప్స్టిక్ నైకా. వర్ష ఎలా ఉన్నావు? నేను నువ్వు బానే ఉంటావులే, నువ్వు బానే ఉంటావులే. డైలాగులు కొట్టక అర్థమైందా? నీకు కుల్లే కానీ మాకు అది కాదే. హెల్త్ నిజమే. అవునా? నిజమా? హెడ్సెట్ ఎలా వాడాలి? హెడ్సెటా? ఫస్ట్ కొనుక్కున్న తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేయండి. ప్యాకెట్ ఓపెన్ చేసేంత వరకు దాన్ని వాడలేము. వన్స్ ఓపెన్ చేసినాక రైట్ ఇయర్ లోని లెఫ్ట్ ఇయర్ లోని ఆ పాడ్స్ పెట్టుకున్నాక ఇన్సర్ట్ చేయాలి ఫోన్ కి. ఇప్పుడు 11.3K పీపుల్ అందరినీ లైక్ అంటే ఏమనుకుంటున్నావు వాళ్ళందరినీ నువ్వు? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు అవును, ఇంతకీ నీ గొంతుకి ఏమైంది? యాక్చువల్లీ నాకు కోల్డ్ వచ్చింది. కోల్డ్ కాదు, ఫస్ట్ అయితే థ్రోట్ పెయిన్ వచ్చింది. అతి కరోనా. నీకు ఒకసారి వచ్చిందా?
పెట్టావు కదా సరే, డిస్క్రిప్షన్ లో. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, కూల్. సో ఇప్పుడు 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 ఏంటంటే ఏంటంటే మీ ఫ్రిడ్జ్ లో ఏముంది? మా- నువ్వు మా ఫ్రిడ్జ్ లోని సరే ఏంటి? ఆ, మా ఫ్రిడ్జ్ లోని వైజాగ్ మొత్తం దాచిపెట్టి. బీ న్యాచురల్స్ క్రాన్బెర్రీ జ్యూస్ ఉంది. సో సరే, అది ఏ జ్యూసో మాకు తెలుసులే కానీ, రిలాక్స్. ఓకే. ఆ మ్యాటర్ ఏంటంటే, అంటే లైక్ మనం మనం మ్, మ్, ఆ, 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 చెప్పు. ఆహా, ఏం లేదు. సో రేపు నువ్వు రిలీజ్ నువ్వు చేస్తున్నారా ఫ్రిడ్జ్ లో వీడియోని? ఏదో ఉందంట లేదేదో అనేసుకుంటా. చీ నువ్వు. ఏం లేదు భయ్యా, అదేదో చెప్పింది మనం ఏదో వినాలంతే. నీ గలీజు అన్ని. చీ. సరే అసలు సరే, వర్ష పోనీ అంటే కానీ. పద్ధతి పద్ధతి అంటే వర్ష, అందుకే నా పేరు పద్ధతి అమ్మాయి. ఓకే. హా, కూల్. సో రేపు వీడియో ఏ టైంకి రిలీజ్ చేస్తున్నారు? నేనా అండి మీరా? అంటే వర్షాన్ని వెనకాలేమో ఉంది లెఫ్ట్ సైడ్. చాలు ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు నన్ను భయపెట్టాలి అనుకోకు, అది నా చూసి భయపడాలి కానీ. సరే, నువ్వు చూడు, తర్వాత చెప్పు. నేను నాకు తెలుసు అక్కడ ఏం లేదని. నేను ఎందుకు చూడాలి? సరే, నీకు క్లబ్ హౌస్ ఉందా? ఉంది ఉంది. ఓకే. ఎంతమందిని అక్కడ ఫాలో అవుతున్నారు? ఐ థింక్ 1.8K లాస్ట్ చూసిన ఒక 3 days బ్యాక్. మళ్ళీ తర్వాత యాప్ ఓపెన్ చేయలేదు. కూల్. సో ఇప్పుడు లైక్ అంటే జనాలు బ్యాక్ బెంచెస్ ని లాగ్ అవుతుంది అనుకుంటున్నారా? ఆడియన్స్, వాట్స్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ ఇట్? వాట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఆడియన్స్ నేను మైక్ పట్టుకొని రావాలా అందరి దగ్గరికి? నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు. ఈ లోపల కామెంట్స్ కొడతా ఉంటారు కానీ. నేనేమనుకుంటున్నారా? కాంటెంట్ కనెక్ట్ అవుతుంది పీపుల్ కి, దాన్ని లాగ్ అన్నారు. ఇంకా ఎఫెక్టివ్ గా చూపించడం, ఇంకా స్టోరీని బ్రీఫ్ గా చూపించడం, ఇంకా క్యూట్ గా కనిపించడానికి, ఇంకా లైక్ ఎక్స్ట్రా యాడ్ చేసి, ఇంకా రిలేటెడ్ సీన్స్ అన్ని లింక్ అప్ చేసి చూపించడం అంటారు. దాని లాగ్ ఏ విధంగా అంటారు నాకు తెలియదు. అంటే ఇంతకీ నువ్వు సిగరెట్ తాగుతావా తాగవా? నీకేం పిచ్చా? థ్యాంక్ యూ. లాగ్ లేదు, బొంగు లేదు అని అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యాక్చువల్ గా చూసారు కదా మీరందరూ, ఇట్లా ఎలిగించి అక్కడ పెట్టి దాన్ని చూసి అది పొగెట్లా బయటకు వస్తుందా దాన్ని అబ్జర్వ్ చేసి పడేవాళ్ళ అంతే. నేను తాగినా లైక్ చందు_చందు12 సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అంటున్నారు. బ్రో నాకు తెలిసి 14 and 15 ఎపిసోడ్ లో అది కవర్ అప్ అయిపోద్ది. 15 ఎపిసోడ్ కి క్రేజీ అంటే కొత్త రకంగా వి మేడ్ ఇట్ టు బి క్రిస్ప్ వెరీ మచ్. సో యా, అంటే డిసూజా ఉంటే ఏదైనా అవుతుంది అనుకోండి, కానీ అప్పుడు తిన్నారా మీరంతా? నిప్ప మీసాలు రావరా నీకు అని అంట. భయ్యా నన్ను ఏం చేయమంటావు భయ్యా? మా డాడీకి కూడా ఇలాగే ఉండేదట మరి. విరాట్_డివోట్ వస్తాయి భయ్యా. లేట్ ఏంటి, ఐ మీన్ తొందర ఏంటి అని నా ఫీలింగ్. అంటే లేట్ అయిపోతుంది. ఓకే, తేజ చిన్న పిల్లోడు. ఓకే, నాకు వచ్చింది ఫస్ట్, ఇక్కడ వచ్చింది, ఇంకా ఇటు రావాలి ఇంకా ఇక్కడ టైం. ఇక్కడ యునో హెయిర్ ఉండే, ఐ మీన్ సమ్ తమిళ్ పీపుల్ కి ఉంటుంది ఇక్కడ, బాగుంటారు ఇక్కడ ఉంటే హెయిర్ అబ్బాయిలు. నువ్వు అలా అనుకుంటే వాళ్ళు ఇంకోటి ఏదో అనుకుంటారు. బాగున్నాడు బాగుంది అని అనకు. నేను నిన్నాను లేదు, ఇక్కడ హెయిర్ ఉండే అబ్బాయిలు అన్నాను నేను. ఓకే, ఉమామహేష్ వచ్చాడు. హాయ్ డార్లింగ్. ఉమామహేష్ దొంగ. హాయ్ డార్లింగ్స్, హాయ్ ప్రభాస్, హౌ ఆర్ యూ? హాయ్ సార్ ప్రభాస్ సార్, బాగున్నారా సార్? సార్ సలార్ ఎప్పుడు సార్ చెప్పండి సార్. ప్రభాస్ రిషిక.రాయ్ ఆస్కింగ్ యూ దాట్ నువ్వు పెద్ద పిల్లవా? నేను చిన్న పిల్లనే, మీకు తెలుస్తలేదా? ఆమె చిన్న పిల్లలంటే మొన్నే పుట్టలేదు నేను. ఓకే, పుట్టి 16 సంవత్సరాలు అవుతుంది. అలా సిగరెట్ వేస్ట్ చేయకు వర్ష అంట. అంటే నీకు అది దైవంతో సమానమేమో, అంటే పూజించే ఇదేమో.
నాకైతే ఫన్. ఆహా. ఎస్ ఎగ్జాక్ట్లీ. అన్నయ్య వచ్చాడు, నీకు పట్టించుకోండి. కోల్డ్ అయిందా? అవును అయ్యిందే. నువ్వు రానన్నావు కదా ఇంటికి, పో మాట్లాడకు శ్రేయ. మేబీ అంటే తను ఏదో డిప్రెషన్ తో బాధపడుతుంది అన్నావు కదా. షీఈ్ యునో వెరీ లో టుడే వాయిస్. షీఈ్ హ్యావింగ్ a conversation in Clubhouse actually. Yeah. క్యూటీ పై హాయ్ 2009 ఉమా మహేష్ డింట్రీ అంటాడు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏంటంటే ఐ అంటే లవ్ యూ. అదే జోక్ లేయకు. అరే విను చెప్పేది ఒక్క నిమిషం. కామెంట్ లో వర్ధన్ _ ద కింగ్ ఐ లవ్ యూ అని పెట్టాడు. అది నేను చెప్తున్నా, ఐ లవ్ యూ అని నేను అనట్లేదు. ఓకే ప్లీజ్ ప్లీజ్, ఇది యూట్యూబ్ లో కూడా వస్తుంది ఈ మధ్య. నీకు తెలుసు ఎంత గోలలో ఉన్నా. శ్రేయ యా యా నాకు తెలుసు ఎన్ని శ్రేయ. ఎపిసోడ్స్ ఉన్నాయి బ్రో, ఇంకెన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి బ్రో అని అడుగుతున్నావా? ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి బ్రో అని అడుగుతున్నావా? రెండు వడిలేసలు ఉన్నాయి ఇక్కడ. నాకైతే ఇంకెన్ని ఉంటాయో అని చెప్పి అనిపిస్తుంది. ఈ పిల్లేంది క్యూటీ _ పవని 2009 హాయ్ మమ్మీ అంట. ప్లీజ్. శ్రేయ రావల్కోర్ అరే ఏంట్రా ఇది, నీ బాధ చెప్పు, నేను ఉన్నా. అదే అనన్య జీ చెప్తుంటానికి. నీ బాధ నాకు చెప్పంట. నీ డార్క్ సర్కిల్సే ఈ వెబ్ సిరీస్ కి సక్సెస్ మామా అంట. నా డార్క్ సర్కిల్సే ఆయనకి ఈ మధ్య వచ్చాయి డార్క్ సర్కిల్స్. ఓకే, ఎపిసోడ్ 1 కి ఎపిసోడ్ 12 కి లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ తేజ ఫేస్. ఓకే, డార్క్ సర్కిల్స్ ఈ మధ్య వచ్చాయి. నోటెడ్, ఈ మధ్య వచ్చాయి. ఓకే, మీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా? మరిద్దరు అయితే తేజ వందన ఉన్నారు అనుకో, మరిద్దరు అంటే అది అందుకే తెగ ఆడిచ్చేయద్దు కాళ్ళు. అంటే నీకు తెలుసు కదా నాకు కాళ్ళు ఆడించడం అలవాటు. ఉమాను యాడ్ చేయండి అని ఉమాగాడే ఫేక్ కామెంట్స్ గుద్దుతున్నాడు. వాడెక్కడ దొరికాడు రా బాబు. కూల్. ఆయన అయితే చాలా యాక్టింగ్ రెడీ, ఇంకా ముందు ముందు చాలా బాగా చేయాలి అంటే మా తేజ ఆ, అనుకున్న షాపింగ్ కి తీసుకుపోతా అన్నావు. నేనేమన్నా నీ బాయ్ ఫ్రెండ్ లేదంటే మీ బావనా లేదంటే నీ అన్న తమ్ముడిని చుట్టాన్నా? నేను ఎందుకు నిన్ను నిన్ను ఏది? షాపింగ్ కి తీసుకెళ్తా? అవును, ఏంటి నువ్వు ఏంటి నువ్వు ఏంటి నువ్వు ఏంటి నువ్వేంటి అంటే నువ్వేంటి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళకపోవడానికి నువ్వేంటి? మేడం సారీ మేడం, అదే అదే మీరు షాపింగ్ కి తీసుకెళ్ళడంలో నేను పెద్ద ఛాంపియన్ అనుకుంటున్నారేమో. నాకు ఏబిసిడీలు కూడా తెలియదు మేడం. అంటే తీసుకెళ్ళవా దీన్ని బట్టి. డబ్బులు మీరు పెడితే ఎక్కడికైనా తీసుకెళ్తాను మేడం. డబ్బులు లాగేలేదు ఎప్పుడు, నేను ఎందుకు అడుగుతా చెప్పు. అని తీసుకెళ్తావా లేదా చెప్పు. టాలెంటెడ్ పిల్లతో మాట్లాడుతున్నావు, జాగ్రత్త తేజ, కబడ్దార్ అంట. _music _ beats. థ్యాంక్ యూ బ్రో. తేజ అన్న నేను పావని. తెలుసు పావని, ఏంటి ఎలా ఉన్నావు? పావని ఇప్పుడు వద్దు పావని, లైవ్ లో ఇవన్నీ. వర్ష బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, లవ్ యూ సో మచ్. వర్ష లవ్ యూ సో మచ్ అని అంటున్నారు కింద. సర్లే సర్లే అని ఇప్పుడు దేనికన్నా? నేను నీకన్నా సరే ఓకే ఫైన్ ఓకే నేను ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే ఇప్పుడు ఒక డైలాగ్ అంటే చెప్పు. నైస్ అంత సీన్ లేదు ఇక్కడ. ఆడియన్స్ కి అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. ఇట్స్ ఓకే ఫైన్ ఓకే ఒక డైలాగ్ అంటే చెప్పు. అర్జున్ నాని ఈజ్ ఆస్కింగ్ యూ. ఏం డైలాగ్? నైస్ రా. నీకు సడన్ గా టిక్ అని దయ్యం వస్తుంది కదా అట్లా అన్నప్పుడు. సరే ఇంతకీ నువ్వు 10th పాస్ ఆఫ్ అయ్యేలా? పాస్.
ఎంత పర్సెంటేజ్ వచ్చిందమ్మా? అవన్నీ మాకు చెప్పలేదు, ఇంకా పాస్ అన్నారంటే. ఈ లెక్కన అంటే ఒక్క ఈ- రోజు కూడా స్కూల్ కి వెళ్ళలేదు కదా. కాదు, నువ్వు అసలు ఏమవ్వాలనుకుంటున్నావు? ఈ యాక్టింగ్ యాక్ట్రెస్ కాకుండా మామూలుగా అయితే ఏమవ్వాలనుకుంటున్నావు? జర్నలిస్ట్, రైట్? నీకు తెలుసు ఇప్పుడు నువ్వు అడుగుతావా? నువ్వు తెలిపించడం రిపోర్టింగ్ చేయమంటే ఏం చేస్తావేమో, 10th పాస్ ఎంతో చెప్పలే చెప్తారులే అని చెప్పి ఇట్లా రిపోర్టింగ్ చేస్తావేమో ఇక. కొడతా తేజ, కొడతా. అర్థమవుతుందా? కొడతా. వాండి, చెప్పు. 2 పిల్లలకు తల్లే. man_VTH_care. ఏమైంది బ్రహ్మి? ఓకే ఓకే. ఏ వర్ష విధంగా? డైహార్ట్ ఫ్యాన్. నువ్వు ఎప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ కి వస్తా. ఇప్పుడు ఏంది ఆ ఏం లైవ్ కాలేజ్? లో చదువేంది లైవ్ లో? చదువు చదువుకోవడం కదా లైవ్ చేయనీకి వస్తాం. కరోనా పాట. నేను ఒక మీమ్ చూసిన తేజ. అయితే దట్ ఏం సినిమా అది? దిస్ బేబమ్మ సినిమా ఏంటి? ఉప్పెన. ఉప్పెన సినిమాలో ఆ పిల్ల లవ్ యూ అయ్యి అని చెప్పి రాస్తుంది కదా. అప్పుడు ఉమాన్ వాడేమో వచ్చాడు, ఉమాన్ వచ్చాడు. వర్ష, వాట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ద వాట్ వై వై హ్యాపెనింగ్ వాట్ సో యూ సో స్లో వాట్ డూడ్ అంట. అంటే వాడిని యాడ్ చేయమని ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు. నేను ఇప్పుడు చెప్పి మీమ్ గురించి వింటున్నావా లేదా? చెప్పు చెప్పు చెప్పు. సో అయితే అది లవ్ యూ అయ్యి అని చెప్పి కృతి శెట్టి రాస్తుంటే దిస్ వాట్స్ హిస్ నేమ్ ఆషి ఆయన అనుకుంటూ ఉంటాడు అనమాట, బేవమ్మ కరోనా పాస్ ఏమో అందుకే లవ్ యూ అయ్యి అని చెప్పి రాసింది అని. అప్పుడు నాకు నేనే గుర్తొచ్చాను. నవ్వు నవ్వాడు భయ్యా. ఇప్పుడు నవ్వాలా? నవ్వుతావా లేదా? Nice. దట్స్ ఓకే. వర్చాక డయాట్ ఫ్యాన్. మీ నెక్స్ట్ వెబ్ సిరీస్ లో చేసే ఎవరా బ్రో? తేజ్ అన్న, మీ యాక్టింగ్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్, లైక్ అసలు ఈ లైవ్ సెషన్ ఎందుకు కండక్ట్ చేసావు వర్ష నువ్వు? ఐ నో దిస్, వై యూ కండక్ట్ దిస్? ఉట్టిగా నేను ఖాళీగా ఉన్నా అని. యాక్చువల్లీ సమ్మర్ కమ్ ఇంటికి వచ్చారు. వెయిట్, యూ కంటిన్యూ ద లైవ్. నువ్వు వెళ్ళిపోయావు, ఆడియన్స్ అందరూ వెళ్ళిపోతారేమో అని నా ఫీలింగ్, బట్ దే వోంట్ గో. యాక్చువల్లీ వాళ్ళ ఇంటి బెల్ రింగ్ అయింది. సో గైస్, మీకు బ్యాక్ బెంచర్స్ రేపు మార్నింగ్ 10 AM కి రిలీజ్ అవుతుంది 13th ఎపిసోడ్. దీంట్లో వీలైనంత కరెంట్ ఇష్యూస్ ని తీసుకొని స్టూడెంట్స్ అండ్ దేర్ రైట్స్ దాని గురించి కొంచెం బ్రీఫింగ్ గా చెప్పామన్నమాట. బట్ స్టిల్ ఈ ఎపిసోడ్ లో సంథింగ్ మచ్ క్యూరియాసిటీ ఉంటది, మచ్ ఇంటెన్స్ ఉంటది. వై 15 ఎపిసోడ్? హలో ఐఎమ్ ఆల్రెడీ టాకింగ్ సంథింగ్, లెట్ మీ కంటిన్యూ. సారీ. సో యాక్చువల్లీ 15 ఎపిసోడ్స్ గా దీన్ని ప్లాన్ చేసుకొని లేకుండే 10 ఎపిసోడ్స్ తో అయిపోగొట్టాలండి. బట్ కాంటెంట్ ఇంకా చాలా ఉంది తీయడానికి, చెప్పడానికి, చాలా చూపించడానికి. ఆల్సో వీ ఫెల్ట్ దట్ ఆడియన్స్ నీడ్ దిస్ యాజ్ వెల్. కాబట్టి ఇంకా 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 పెట్టి తీస్తున్నాం అనమాట. 15th ఎపిసోడ్ కి అయిపోద్ది. బట్ స్టిల్ కాంటెంట్ ఎంగేజింగ్ గా ఉంది. స్కూల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఓల్డ్ విషయాలు ఉంటాయి స్కూల్ లైఫ్ లో. ఎందుకంటే మన ఎంటైర్ లైఫ్ లో మన జాబ్ లైఫ్ కానీ బిజినెస్ లైఫ్ కానీ ఎంత ఎంత మనల్ని ఇంపాక్ట్ చేస్తుందో మన విషయాలు. నేను కూడా ఆఫీస్కి వస్తా ఉండు. డాడీతో వచ్చేస్తా, ఎండ్ అయిపోద్ది. సో ఐ డోంట్ నో వై వర్ష లెఫ్ట్.
ఫైన్. సో ఇది గైస్ మ్యాటర్ అయితే. ఆల్సో మీరు మీకు కావాల్సిన ఐడియా క్వశ్చన్స్ ఏమున్నాయి? ఏంటి? ఆ? ఏంది నువ్వు అట్లా వచ్చి అట్లా ఏంటి మెరిసిపోయి బాగా అట్లా మెరిసిపోయి వెళ్ళిపోతున్నావు? అంటే అది ఫోన్స్ వచ్చాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ. సో కూల్. వాష్రూమ్ కి పోయావా వర్ష? కాదు, ఫోన్స్ వచ్చాయి. సరే సరేలే. ఎవరు మీ బాయ్ ఫ్రెండ్ అనా? నాకు ఇంకా అదొకటి నా ముఖానికి. ఛీ, సరే ఏంటది? సరే ఓకే నమ్మేసానులే. సరే నా బాయ్ ఫ్రెండ్ కాదు. వర్ష డోంట్ డూ ఓవర్ యాక్షన్ విత్ తేజ, హీఈస్ మైన్ అంట. వామ్మో. తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి తేజాని. అడవుల హస్తవిత, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అశ్విత. తీసుకెళ్ళిపో తేజ, ఇది బ్యాక్ తీసుకెళ్ళిపో. బెంచర్స్ అయితే మాది సెకండ్ బెంచ్, మామూలుగా ఉండదు. ఓకే బ్రో, మామూలుగా ఉండదు బ్రో. తీసుకెళ్ళిపో తేజ, సచ్చావు పర్లేదు. త్వరగా పో బ్రో, చచ్చిపో త్వరగా పోయి. షూర్ బ్రో. _. చెయ్యి. నువ్వేం ఉన్నావుగా బ్రో. లవ్ లవ్ ఎలా కాల్ చేస్తారు? ఫస్ట్ మా నీకు అక్కని ఏం షాపింగ్ తక్కువ అక్క? తీసుకుపోవట. సరే ఓకే డన్. నీకు ఏం కావాలి చెప్పు. నాకు కిండర్ లో కావాలి. లైక్ వర్ష, డూ యూ రిమెంబర్ రీసెంట్ టైమ్స్ లో నీకు ఒక అబ్బాయి లైక్ హీస్ ఫ్రమ్ స్కూలింగ్ నీకు ఒక లవ్ లెటర్ రాసిండు? యూ షేర్డ్ మీ ఒక లెటర్ లో నీ పేరు. అవును, నీకు స్క్రీన్ షాట్ పంపినా కదా. టెల్ అబౌట్ ఇట్, ఆడియన్స్ వాంట్ టు లిజన్ ఆన్ ఇట్. తెల్లబోటెట్ అంటే నాకేం గుర్తులేదు యాక్చువల్లీ. హీ రోట్ ఇట్ ఇన్ ఇంప్రెసివ్ వే. యాక్చువల్లీ అది రాసి అదే స్టోరీలో టైప్ చేసి క్లోజ్ ఫ్రెండ్స్ పెట్టిండు, నాకు మెన్షన్ చేసిండు. నాకు కనిపించింది, ఓపెన్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే నాకంటే చిన్న పిల్లడు. పాపం ఏ వెబ్సైట్ లో చూసి రాసిండో గూగుల్లో కొట్టి అది. ఐ వాజ్ లైక్, ఏంట్రా వీళ్ళందరూ నన్ను ఆడుకుంటున్నారు అని. అప్పుడు డబ్బును తేజకు ఫార్వర్డ్ చేస్తా, పాపం నవ్వుకుంటాడు తేజ కూడా అని చెప్పి. కూల్. అంటే లైక్ ఇప్పుడు బ్యాక్ బెంచెస్ స్టార్ట్ కాక ముందు హౌ వాజ్ యువర్ జర్నీ? వాట్ వాస్ హ్యాపెన్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ సైకిల్ లైక్ ఈ పర్టికులర్ జోనర్ లో? ఈ పర్టికులర్ జూనర్ లో అంటే లైక్ నాకు హౌ టు బీ డెడికేటెడ్ టువర్డ్స్ వర్క్ గాని, లేకుంటే అసలు స్టాండర్డ్ గా స్టేబుల్ గా దేని మీద ఉండను నేను. నాకు ఇది కావాలి, అది కావాలి, సరే ఇది వద్దు అది కావాలి, లేకుంటే అది వద్దు ఇది కావాలన్న కైండ్ ఆఫ్ లోని జంపింగ్స్ చేసుకుంటా, లేకుంటే సరే ఏం చేస్తాంలే అని చెప్పి లైట్ తీసుకుంటా ఉంటుండే. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తేజ, నీరజ్ అందరు కూర్చోబెట్టి ఇది కాదమ్మా అదమ్మా, ఇది కాదమ్మా అదమ్మా అని చెప్పి కూర్చోబెట్టి ఫోన్ ఫీడింగ్ చేశారు. కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా డెడికేటెడ్ గా ఉన్నాను. బాగా చెప్పరా? ఎగ్జాక్ట్లీ నీ మెసేజ్ కాపీ కొట్టి ఇక్కడ చెప్పేసాను. నువ్వు ఎట్లా చెప్పావు అట్లనే చెప్పిందా? సారీ సారీ సారీ. దిస్ ఇస్ ఫ్రమ్ మై హార్ట్ యాక్చువల్లీ. ఓకే, లాట్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పినా నేను అబౌట్ యూ అండ్ టీమ్. నీకు ఫోన్ వస్తుంది. ఓకే, తేజకి ఫోన్ వస్తుంది. సో దిస్ ఇస్ ఫ్రమ్ మై హార్ట్ యాక్చువల్లీ. ఐ హావ్ టోల్డ్ యూ కదా. ఫైన్, ఓకే. హౌ టు వర్క్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఐ లెర్న్ ఫ్రమ్ యూ. లైక్ అంటే ఇప్పుడు బోల్డ్ అంతమంది క్రియేటర్స్, లైక్ బోల్డ్ అంతమంది బోల్డ్ ఐడియాలతోని నీ డిఎమ్స్ లో నీ దగ్గరకు వస్తా ఉంటారు. బట్ నువ్వు వాళ్ళకి రిప్లై ఇస్తావో నాకు తెలియదు. మంచి స్టోరీస్ కాంటెంట్ పట్టుకొని వస్తా ఉంటారని నాకు తెలిసింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్లీజ్ గో త్రూ ఇట్. అంటే వాళ్ళు ఇచ్చే ఐడియాస్ ని అది ఇది అంతా చదువుతా ఉండు. వింటున్నావా? వింటున్నా. సో అది అప్పుడప్పుడైనా చెక్ చేస్తా ఉండు. ఇఫ్ ఎనీబడి ఈ లైవ్ చూసే వాళ్ళందరిలో మంచి కాంటెంట్ ఉన్న, ఏదైనా మంచి ఐడియాస్ తో రావాలనుకున్నా, యూ కెన్ అప్రోచ్ హర్ ఆర్ మీ ఆర్ తేజ్ ఇండియా యూట్యూబ్ ఛానల్. మనం కలిసి ఏదైనా చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మా ఏజ్ గ్రూప్ లో ఉంటే దట్ విల్ బి మచ్ కంఫర్టబుల్ అని నా ఫీలింగ్.
అది ఓకే సార్. సార్ బిగ్ ఫ్యాన్ సార్. సార్ సార్ తేజ ఆఫీస్ లో సార్ మీ పార్టీ అవుతుంది డైలాగ్స్ తెలుసా? కి కానీ మీ హీరో లుక్స్ కి కానీ సార్ నాకు ఫోటా సార్. సార్ తేజ సార్. సార్ 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 ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్. సార్ కెన్ ఐ సే సంథింగ్ సార్? సార్ జస్ట్ ఒక్కసారి ఒక్క లుక్ ఇవ్వండి సార్, జస్ట్ ఐ కాంటాక్ట్ అట్లీస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క? అంత మునిగిపోయే పని ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఇంత నీట్ గా మాట్లాడుతున్నానా? ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తాను, మరి చూసుకో. ఇంటూ ద క్యారెక్టర్. సార్ సార్ యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో చూస్తున్నా సార్ తేజ్ ఇండియా. నాయనా నీ పక్కన ఏ పిల్లైనా సరే యావరేజ్ గానే ఉంటది, వర్ష అయినా మాత్రం బిలో యావరేజ్ అన్నా. ఓకే. ఆహా, వర్షాక్క కొంచెం ఓవర్ చేస్తున్నావు. సార్ తేజ సార్. సార్ సార్ చెప్పండి మేడం. ఇన్ని సార్లు పిలుస్తున్నా అని చెప్పి నీకు పొగరు కదా? అర్థమా? నీకు 192K ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి నీకు పొగరు కదా? సరే పోనీ 5 తర్వాత 6 వర్షక్క నీకు, వర్షక్క నాకు మ్యాచ్, వర్షక్కకి నాకు మ్యాచ్ ఫిక్స్, వర్షకి నాకు మ్యాచ్ ఫిక్స్. నిహార్ _వర్మ _31. అంత మునిగిపోయే పని ఏం చేస్తున్నావు తేజ? కెన్ ఐ నో? రేపు ఎడిట్ కి సంబంధించి మ్యూజిక్ ఫైల్స్ అవి ఎక్సెట్ ఉంటాయి. సూపర్ తేజ, నువ్వు ఏం చేస్తావు? ఇట్ ఇస్ యునో ఇట్స్ ఆసమ్, ఇట్స్ వావ్, ఇట్స్ అమేజింగ్. సరే చూడండి, తీక్కలేడు తేజ అన్న అసలు పొగరా ఆయనకు. సో మ్యాటర్ ఏంటంటే ఏంటే అంటే చెప్పు. ఇగో మళ్ళా చాలా సార్లు ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది లైవ్. నేను తేజతో మాట్లాడాలనుకోవట్లేదు. వర్ష ఐమ్ సారీ. సో 5 తర్వాత 6 వర్ష నాకు ఫిక్స్ అంట. మీ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారా? ఉన్నావా రిలేషన్ లో? ఎవరితో ఉన్నావు చెప్పు, అడుగుతున్నారు. చెప్పు వర్షం, పీపుల్ ఆర్ ఆస్కింగ్ యూ. వాట్? నా ముఖం చూస్తే అట్లా ఏమైనా కనిపిస్తుందా? నా ఫేస్ లో ఒక కళ కనిపిస్తుందా? ఇంతసేపు వర్క్, డెడికేషన్, షూట్ అని చెప్పి అలసిపోయిన ముఖమే నాది చూడు. కూల్, ఓకే ఫైన్. నీకు 1 million ఫాలోవర్స్ ఎప్పటికల్లా కొట్టగలుగుతారు అనుకుంటున్నావు? ఐ థింక్ 5 months ష్యూర్. నెక్స్ట్ 5 months లో 1 million అంటే మంత్ కి 1 million, 1 lakh చెప్పున. హలో, ఇట్స్ 600K. అటు ఇటు చేసుకుని ఒక 5 months లో కొట్టేయగలం. అంటే నువ్వు పక్కనుంటే ఏదైనా అవుతుంది తేజ. వండర్స్ కెన్ హ్యాపెన్. సరే నెక్స్ట్, అంటే ఆడియన్స్ లో మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్, డిఎమ్స్ వచ్చినాయి, వై కాంట్ యూ మేక్ ఏ సాంగ్ అని. సో మరి ఏంటి సాంగ్ చేస్తున్నావా? నేనా? అంటే నాతో చేస్తావా? నువ్వు ఏదో నిర్వేష్ అన్నావు, వంశీ కొట్టు, యో గోయింగ్ టు డూ విత్ దెమ్ అని చెప్పాను. వంశీ వెండే కొడతా అర్థమైంది. టుడే ఆల్సో హిస్ బర్త్డే. హీ ఫీల్ హ్యాపీ ఇఫ్ యూ టెల్ హిమ్. యాక్చువల్లీ నాకు ఫస్ట్ థింగ్ సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండవు. అండ్ ఇప్పుడు తేజ చేద్దాం అంటే చేసేద్దాం తేజ. చేసేద్దామా? చేద్దాం తేజ. ఎంతసేపు మనిద్దరం తలుచుకుంటే. రియా ఎవరు? _the_mad_the_memer. రియా, ఇఫ్ యూ వాచింగ్ దిస్ ప్లీజ్ అన్బ్లాక్ మీ. ఆ భయ్యా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాడు. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు ఇలాంటి మెసేజ్లు మా మ్యూజిక్, జెమినీ మ్యూజిక్ కింద మనం ఏ టైప్ చాలా వరకు చేసినా అని చెప్పు. ఇప్పుడు నెక్స్ట్ 10 లెక్క పెట్టే లోపు #పద్ధతమ్మాయి అని ఎన్నొస్తాయి చూద్దాం. దాన్ని బట్టి నువ్వు నిజంగా పద్ధతమ్మాయి కాదో చూద్దాం. ఓకే గైస్, రెడీ ఆడియన్స్? 3, 2, 1 అండ్ స్టార్ట్. అర్థం కాలే.
నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. పద్ధతమ్మాయి పద్ధతమ్మాయి. Oh my God. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Done. 1, 2, 3. మూడు వచ్చినాయి అంతే. అంటే they నాలుగు. still don't know what is పద్ధతమ్మాయి. Okay. హ్యాష్ చచ్చిపో అంట. #not పద్ధతమ్మాయి అంట. ఏం రారికి నాట్ పద్ధతమ్మాయి అంట. నీరజ్. నీరజా? యా యు మీన్ అవర్ నీరజ్? యా ఓటి అమ్మ. దిస్ బాయ్ is also watching our live. What the fuck? అరే ఐఎమ్ ఆన్ మై వేరా బాబు. మళ్ళీ నన్ను తిట్టేసుకోకు. ఎక్కడున్నా నీరజ్? ఆఫీస్ లో వాడు ఒక్కడే పని చేస్తున్నాడు, కష్టపడి పని చేస్తున్నాడు. నీరజ్ ఇస్ హార్డ్ వర్కర్, అందుకే నీరజ్ కి నేను ఫ్యాన్. అక్క మేకప్ ఎక్కువైంది. తేజ నువ్వు చెప్పు, నేను మేకప్ వేస్తానా? సరే పోనీగా, ఎందుకులే ఇప్పుడు కొడుతావు నన్ను. ఫోన్ మళ్ళా కింద పడేస్తుంది. మేకప్ వేస్తానా లేదా? లెట్ దెమ్ ఓకే 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 చెప్తున్నావా లేదా? సరే వేసుకోలే. నువ్వు అలా అడిగితే ఏం చెప్తావు? వేసుకోవనే చెప్తావు. నువ్వు ఏదంటే అదే చెప్తావు. నింది ఇప్పుడు ముక్కు మీద గుర్తుందే లీటర్ రక్తం కారుతుంది, అర్థమవుతుందా? మర్యాదగా చెప్తా, వేసుకుంటారా లేదా? లేదు 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 వెళ్ళిపోతున్నారు. ఒక పొద్దున తీసుకోవాలన్నా. Okay, we'll end this session. Is there anything to speak, class? చాలా చాలా మాట్లాడాలని ఉంది, కానీ నువ్వు బిజీగా ఉండడం వల్ల ఏమీ మాట్లాడలేకపోతున్నాను. ఏంటి? అండ్ అట్ ద సేమ్ టైం లైక్ 14th and 15th ఎపిసోడ్ లో వర్షాన్ని వేరేలాగా చూడబోతున్నారు మీరందరూ. ఆల్సో ఈ ఎపిసోడ్ లో కూడా వేరేలాగా కనిపించబోతుంది వర్ష. సో వర్ష బేసికలీ మేకప్ వేసుకోదు. అండ్ ఆల్సో వర్షకి నేను పెద్ద ఫ్యాన్ ని. ఇంకా నా గతం విషయానికి వస్తే ఇది వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. అండ్ స్టిల్ లైక్ ప్రాపర్ జెనెటిక్స్ దాన్ని ఏదో అంటారు కదా, అవి ఇంకా ఫామ్ అవుతున్నట్లేదు. సో హర్ష ఎప్పటికైనా అందగతే, అది వేరే విషయం. సో వర్ష తేజ ఆకలేస్తుంది. తేజ నాకు కూడా అదే. తేజ నా పళ్ళు చూస్తావు ఎట్లున్నాయో, ఎలకపోలు లాగా. అవును చూసిన. హీజ్ అవర్ వినోద్. హాయ్ వినోద్, సే హాయ్. సంబంధం He's always busy in the stock market. The stock market కాదు, he's doing some random work actually for tomorrow episode. Random work in episode గురించి. సో అది వర్ష. అండ్ ఇన్ డీటెయిల్ గా రేపు సాయంత్రం మళ్ళీ ఇంకో లైవ్ లో. హలో మిస్టర్ దొర్సై తేజ. హలో మిస్టర్ దొర్సై తేజ, చెప్పండి. ఐ యు విల్లింగ్ టు షాప్ విత్ మీ? షాపింగ్ చేద్దాం అనుకుంటున్నావా లేదా? ఇప్పుడు తీసుకెళ్ళాలనుకుంటున్నావా లేదా? ఇప్పుడు ఆడియన్స్ లో నెక్స్ట్ 5 కామెంట్స్ షాపింగ్ గురించి వస్తే ఐల్ టేక్ యూ. వర్ష నేను షాపింగ్ తీసుకెళ్లాలా వద్దా? కమాన్ చందు జస్ట్ అన్న. చలో
ఇట్లా ఇవ్వట్లేదు మీరు హట్టు. జెస్సీ అన్న మొత్తానికి ఆ 20,000 తెచ్చేసిండు. వి వి అర్జున్ గా అదరగొట్టేశావు. ఫైనల్లీ నీకు మళ్ళీ జాబ్ దొరకాలని, ఆ జాబ్ దొరికిన దాంట్లో నువ్వు ఫుడ్ తిన్నా నేను ఎవరు ఏమనొద్దని కోరుకుంటున్నాను. అందుకే సో అందుకే నేను చేసి అన్నకు ఫ్యాన్. అందుకే షాపింగ్ కి వెళ్ళాలి ఒక్కళ్ళు అడిగారు అంతే. నేను సి వెన్ యు ఆర్ ఎస్ అంట గోగో క్యూటీ పవర్ ఉమన్ నో అంట. షాపింగ్ కి వెళ్ళాలి అంతే, అదే కావాలి. నో వై నో ఎవర్రా యాక్చువల్లీ నేను షాపింగ్ వెళ్ళా, నేను ఏం తీసుకుంటానో చెప్పాను కదా. కిండర్ జాయ్ ఒక 4-5. తీసుకెళ్ళచ్చు ఇద్దరు. మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ ఆర్ నో. సరే తీసుకెళ్ళదు తీసుకెళ్ళదు తీసుకెళ్ళదు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. తీసుకెళ్ళా నేను రాను రాను రాను. మనీ బొక్క షాపింగ్ కి తీసుకెళ్తే మళ్ళీ రాను రాను. ఓకే ఓకే, జనాలకు అర్థమైపోద్ది, రేపు చూస్తారులే ఎపిసోడ్ లో. నువ్వు వెయిట్, మరి గోల్ చేయకు. సరే, షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు ఐ యాడ్ అనదర్ స్టోరీ దట్ వాట్ షీ బ్రాట్ ఐ. షాపింగ్ కి తీసుకెళ్తే అక్కడ నువ్వు ఏం కొన్నావు ఏంటి అనే దానికి సపరేట్ స్టోరీ కూడా పెడతాను అంటున్నా. ఓకే విల్ గో. నువ్వు కూడా పెట్టాలి. విల్ హావ్ అ వీడియో. ఎస్. వర్షతో షాపింగ్ చేస్తే పరిస్థితి ఏంటి, ఏం చేస్తుంది? డబ్బులన్నా అయిపోతాయి అంతే. నేను అంత ఏం చేయను, నీకు నా గురించి తెలుసు. ఓకే ఓకే, నమ్మాలే. అట్లానే అంటాడు తేజ, మజాక్లాడుతూ లైవ్ లో ఉన్నాడు కదా. మజాక్ రజాక్ అవుతుంది. ఇది వర్ష నన్ను క్లియర్ గా చూడు. మజాక్ లా రజాక్ అవుతుంది. ఆంటీ ఏ బాబాయ్ ఒడియమ్మ గోదావరి ఎక్స్ప్రెస్. దిస్ ఛానల్ ఇస్ ట్రెండింగ్ ఎట్ 2. నైస్, వెరీ నైస్. శేఖర్ భాష. హలో సార్, అపాయింట్మెంట్ తీసుకుంది మేము, మాతో జర మాట్లాడండి. సో యా వర్ష, అది మ్యాటర్. ఇంకేమైనా మాట్లాడదామా? అంటే రేపటి సెషన్ లో సెట్ చేసుకుని ఆఫ్టర్ వీడియో రిలీజ్ హౌ ద లైవ్ వద్దాం. షూర్ షూర్ yes ఎపిసోడ్ రివ్యూస్ కోసం తేజడలో లైవ్ వద్దాం. అందరూ తిడతారేమో రేపు ఎపిసోడ్ చూసిన తర్వాత నన్ను. అంటే అంత జీవించి చేసామా యాక్టింగ్ తేజ? మరి చింపి ఉతికి ఆరేసావు, మరి నీకేం తెలుసు నువ్వు ఏం చేసావు? యాక్చువల్లీ ప్రోమో ఎంతమంది చూస్తారు? ప్రోమో చూడాలంటే చూసేయండి. లైక్ ఇట్ వాస్ స్ట్రీమింగ్ ఎట్ దొరసాయి తేజ యూట్యూబ్ ఛానల్. లైక్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనడానికి చిన్న క్లూ లాగైనా ఉంటది. లిటిల్ ఎక్సైట్మెంట్ తో ఉంటారు మీరు కూడా. సో యా, సో చలో ఈ సెషన్ ఎండ్ చేద్దామా? యూ వాంట్ టు కంటిన్యూ? నాకు ఆకలి అవుతుంది. చలో డన్. లైక్ దిస్ ఇస్ 48 minutes సెషన్. ఐ డోంట్ నో. 8 కి వచ్చినావు కదా లైవ్ లకి? యా 8 కాదు, ఐ థింక్ 5 minutes ముందే వచ్చిన. కూల్. ఏమంటావు మరి? కాస్త మా రందీప్కి ఇస్తే మా రందీప్ కూడా మాట్లాడుతున్నా. హలో, నేనే కదా మంచి పిల్లని, నీకు ఇవ్వమన్న ఫోన్. కాదు, అస్సలు కాదు. నేను కిండర్ జాయ్ కొన్నప్పుడు మొత్తం నేనే తింటా. ఓకే, రేపు కొనుక్కుంటా. కిండర్ జాయ్ కూడా ఏం కొనుక్కుంటావు? కిండర్ జాయ్
హ్యాపీ జర్నీ. సూపర్ అద్భుతం ఎవడో పెట్టినాడు. ఏమంటే నమ్ముతావా? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే ఏమో మరి నాకైతే అంతగా తెలియదు, తేజ అని చెప్పాలి. వినోద్. ఓకే దెన్ అవును. హాయ్. హాయ్ వావ్ అదే గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాడు. అదొక్కటే తక్కువ మాకు. అదే గర్ల్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఎస్ బెస్ట్. ఓకే. అలా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఉన్నారు, మనకు అది కూడా లేదు. ఎస్ వీఆర్ బచ్చాస్. వీఆర్ పిల్లలు. నువ్వే మాట్లాడాలి ఇంకా. ఏ వర్ష నాకు ఇద్దరం చిన్నపిల్లలు అమ్మాయి ఇద్దరం. అవును, మేమిద్దరమే అందరిలో చిన్న పిల్లలు. ఆ, ఏంటి వస్తున్నా ఎల్లో కనిపిస్తుంది ఫిల్టర్. ఐ థింక్ ఫిల్టర్ ప్రాబ్లం. ఎస్ ఎస్ బాగా సర్లే. కానీ నీకు ఆకలిస్తున్నాను నా వెళ్తుని. సో బై పీపుల్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. తేజ్ ఇండియా. చలో. See you. Bye bye. తేజ. వర్ష. వర్ష. తేజ. సరిపోయింది. వర్ష. తేజ. నిప్పి అంట. మరి నువ్వేంట్రా? మనగాడు అయిపోయాడు నువ్వు. తేజ. ఆ, తేజ. చెప్పు. చెప్పు. సరే సరే మనం మాట్లాడుకుందాం. షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ లైవ్ పెట్టి మనం మాట్లాడుకుందాం. ఓకే. సీరియస్ గా తీసుకున్నారు షాపింగ్. వస్తున్నా. యాక్చువల్లీ ఇలా షాపింగ్ చేయడం ప్రాబ్లం చాలా. కాదు. ఓకే నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే దెన్ చలో రైట్ బై. బాయ్ హాయ్. బాయ్. ఏమంటారంటే చెప్పండి.